హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయట్లేదు. సో ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాను, ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని. ఒక్కరు కూడా కామెంట్ చేయరు, మరి ఎందుకో తెలియదు. సో నేనైతే చాలా బాగున్నాను. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతేనే నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తుంది. వీడియోస్ ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా నేనైతే నా తరపు నుంచి కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ ఆగిపోను. సో ఈరోజు వీడియో వచ్చేసి క్యూవిపి అంటే ఏంది, అది మ్యాండేటరీయా, ఎవరికి మ్యాండేటరీ, సౌదీ అరేబియా రావాలి అంటే క్యూవిపి ఖచ్చితంగా చేయించుకోవాలా? సో ఈ డౌట్ అయితే చాలామందికి ఉంది. ఇప్పుడు ఈ నార్మల్ డేస్లో నాకు ఒక 4-5 మెంబర్స్ అడిగే క్వశ్చన్. సో అందుకని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు క్యూవిపి అంటే ఏంది? సో ఇప్పుడు చెప్తాను. క్యూవిపి అంటే క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్. మనకి డేటా ఫ్లో ఎలా అయితే ఉంటుందో క్యూవిపి కూడా సేమ్ అలాగే ఉంటుంది. అమౌంట్ కొంచెం చేంజ్ ఉంటుంది. దానికి ఒక 25, దానికి ఒక ఐ థింక్ 18 or 19,000 ఉంటే దీనికి ఒక 12 or 16,000 లోపు అవుతుంది. ఇప్పుడు ఏజెంట్స్ కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, కొన్ని ఛార్జెస్ కూడా పెరిగినాయి. సో క్యూపీఏ అంటే క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ పాస్పోర్ట్ నుండి ఈవెన్ సౌదీ నర్సింగ్ లైసెన్స్ వరకు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఇందులో. మనకి ఇంతకుముందు డేటా ఫ్లో అంటే ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి కరెక్ట్ ఉందా లేదా, ఏ హాస్పిటల్లో జాబ్ చేసారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కాలేజ్లో చదువుకున్నారు నర్సింగ్, అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జెన్యూనా ఫేకా, సో ఇవన్నిటి గురించి డేటా ఫ్లోలో తెలుస్తుంది. బట్ క్యూఈపీలో ఏంటి అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా, జెన్యూనా కాదా, డేటా ఫ్లో చేసింది కూడా జెన్యూనా కాదా అనేది ఇందులో తెలుస్తుంది. సో ఇది ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో చెప్తాను. మనకి నర్సింగ్ అంటే సౌదీ అరేబియాలో 2 పార్ట్స్ ఉంటాయి, లైక్ జిఎన్ఎం బిఎస్సి అంటాం కదా. సో జిఎన్ఎం వాళ్ళకి నర్సింగ్ టెక్నీషియన్ ఉంటుంది అండ్ బీఎస్సీ వాళ్ళకి నర్సింగ్ స్పెషలిస్ట్ ఉంటుంది. సో బీఎస్సీ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉండని, ఎంఎస్సీ చేసినా బీఎస్సీ చేసినా, సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఏది చేసినా సరే, బీఎస్సీ తర్వాత ఏది చేసినా సరే వాళ్ళకి నర్సింగ్ స్పెషలిస్ట్ అనే బ్యాండ్ ఉంటుంది. సో జిఎన్ఎం వాళ్ళకి లైక్ ఏఎన్ఎం చేసిన జిఎన్ఎం చేసిన వీళ్ళకేమో నార్మల్గా నర్సింగ్ టెక్నీషియన్ అని ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేది మాత్రం నర్సింగ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్. కొంతమంది జిఎన్ఎం ప్లస్ పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు నర్సింగ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ బీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్. సో అందుకని క్యూవిపి అప్లికేషన్ పెట్టినప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారానే పెడతారు ఇది కూడా. సో ఎస్సీఎఫ్హెచ్ఎస్ అండర్లో ఇది ఒక 10 to 15 days టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ టైంలో కొంచెం డిలే చేస్తారు. దాని తర్వాత ఆటోమేటిక్గా 10 to 15 days టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు వీసాస్ ఏంది, వీసా గురించి చాలామంది అడిగారు. నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసిన ఒక 2-3 days బ్యాక్. ఒకసారి చెక్అవుట్ చేయండి. టైప్స్ ఆఫ్ వీసా, మనం ఏ వీసా అండర్లో వస్తే బాగుంటుందని. సో ఇప్పుడు వీసా గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న పాయింట్ క్లారిఫికేషన్ ఇస్తాయి ఇక్కడ. సో ఎందుకంటే దాంట్లో చెప్పలేదు, ఆ పాయింట్ మిస్ అయింది. ఇప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, సో నర్సింగ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ రాసిరు, బట్ వీసా ఏది ఉంటుంది, స్పెషలిస్ట్ వీసా ఉండాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే నర్సింగ్ టెక్నీషియన్ వీసా ఇస్తారు. సో మీరు ఎగ్జామ్ ఏమో నర్సింగ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ రాస్తారు, మీకు వచ్చిన వీసానేమో అండర్ నర్సింగ్ టెక్నీషియన్. సో ఇక్కడ చూడండి, నా ఫోటో పెడుతున్నాను కదా. సో నాదని కాదు, చాలామందిది అట్లే ఉంటుంది. దీనికి బెనిఫిట్స్ కొంచెం తక్కువ ఉంటుంది, స్పెషలిస్ట్కి రేంజ్ ఎక్కువ ఉంటుంది, టెక్నీషియన్కి తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఏజెంట్స్ కానీ అక్కడ ఇచ్చే స్పాన్సర్షిప్ వాళ్ళు కూడా ఏంటి అంటే నర్సింగ్ టెక్నీషియన్ అండర్లో ఇస్తున్నారు కొంతమందికి. అదే సో నర్సింగ్ స్పెషలిస్ట్ వాళ్ళు క్యూవిపి చేయని అవసరం లేదు, డిపెండ్ అపాన్ వీసా. కొంతమందికి అయితే చేయాల్సిన అవసరం పడుతుంది, కొంతమందికి అవసరం పడదు. సో అందరూ చేయాలా అంటే అది రూల్ ఏం లేదు, డిపెండ్ అపాన్ దేర్ వీసా. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు క్యూవిపి అనేది ఏం లేదు, బట్ ఇప్పుడు ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ స్పెషలిస్ట్ వాళ్ళకి అవసరం లేదు, టెక్నీషియన్ వాళ్ళకైతే ఖచ్చితంగా అప్లై చేయాలని ఉంది. సో మీరు ఒక అమ్మాయి ఏం చేసింది, సో ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి. ఒక అమ్మాయి ఏం చేసింది అంటే ప్రతి డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఏజెంట్కి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి పోస్ట్ బీఎస్సీ
అయిపోయింది, కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసింది మాత్రం నర్సింగ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, డేటా ఫ్లోలో ఎందులో కూడా అప్లోడ్ చేయలేదు. మరి ఎట్లా ఇది? సో ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది ఇప్పటికి. 3 మంత్స్ నుండి చేస్తూనే ఉంది, రీఅప్లై చేస్తూ ఉంది. ప్రతిసారి నా అమౌంట్ పోతూ ఉన్నాయి, 10,000, 15,000, 30,000 ఇట్లా అమౌంట్ కట్ అవుతూ ఉన్నాయి, కానీ అసలు ఏం లాభం లేకుండా పోయింది. సో ఇప్పుడు రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ కాల్ చేసింది, అప్డేట్ ఇస్తాలే అని చెప్పిన. సో అట్లా అనమాట. మీరు అప్లై చేసే ప్రతి ఒక్కటి, మీరు బీఎస్సీ అయిపోతే ఎక్స్పీరియన్స్తోని అప్లై చేసుకోండి, తొందరపడొద్దు. జిఎన్ఎం అయితే పోస్ట్ బీఎస్సీ చేసినాక అప్లై చేసుకోండి, లేదంటే జిఎన్ఎంతోని డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మీరు ఎగ్జామ్ ఒకటి రాసి లైసెన్స్ ఒకటి ఉండి, సో ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల, బాయ్ బాయ్.